విజయ్ గెలిచింది 108 సీట్లు. తనే 2 చోట్ల గెలవడం వల్ల ఒకటి పోయి 107. అందువల్ల 118 మెజార్టీకి కావాల్సినటువంటి సందర్భంలో 11 మంది కావాల్సి వచ్చారు. కాంగ్రెస్ 5గురే మొదట మద్దతు ఇచ్చారు. అది డిఎంకే నుంచి బయటకు వచ్చి ఓపెన్గా మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత సిపిఐ 2, సిపిఎం 2 మద్దతు. అంతవరకు 9 అయినాయి. ఇంకా ఇద్దరిని తీసుకురమ్మనమన్నారు. ఆ సందర్భంలో బీసీకే మళ్ళీ స్టాలిన్తో మాట్లాడి మేము డిఎంకే కూటమిలోనే ఉంటాం కానీ విజయ్కి మద్దతు ఇస్తామని చెప్పారు. ఐయుఎంఎల్ కూడా మేము డిఎంకే కూటమిలోనే ఉంటాం కానీ విజయ్కి మద్దతు ఇస్తాం, ప్రభుత్వాన్ని అస్థిరపరచకూడదన్న ఉద్దేశంతో అన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకి ఉద్దేశంతో, ప్రజలు ఇచ్చిన తీర్పు ఉద్దేశంతో అన్నారు. ఇక్కడికి అయిపోయింది. యాక్చువల్గా రేపు బల నిరూపణప్పుడు స్పీకర్ ఓటు కూడా ఉండదు. ఆ లెక్కన మామూలుగా అయితే 120లో ఇప్పుడు బలం ఏది ఐయుఎంఎల్ కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇందులో స్పీకర్ ఓటు ఒకటి తీసేస్తే 119. ఇంకొక ఓటు ఇప్పుడు పోయేటటువంటి పరిస్థితి అయింది. ఏదైతే శ్రీనివాస సేతుపతి ఒక మంత్రి మీద విజయం సాధించినటువంటి పరిస్థితి, పెరియప్పన్ అనేటటువంటి డిఎంకే మంత్రి మీద ఒక్క ఓటు తేడాతో గెలిచినటువంటి నేపథ్యంలో దాన్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టుకు వెళ్తే హైకోర్టుకి అతను ఏమని వెళ్ళాడంటే ఆ పెరియప్పను ఇతన్ని ఎమ్మెల్యేగా గుర్తించడానికి వీల్లేదు, అది రీకౌంటింగ్ చేయాలి, అప్పటిదాకా ఇతని ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం ఆపాలి, అట్లాగే ఇతనికి ఓటు హక్కు శాసనసభ కార్యకలాపాలు ఓటు హక్కు ఆపాలని కోర్టుకు వెళ్ళారు. హైకోర్టు అందుకు తీర్పు ఇచ్చేసింది. సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ ఏం చెప్తుందో తేలాలి. ఇప్పుడు ఒక ఓటు తగ్గుతుంది, అప్పుడు 119 కాబట్టి నో ప్రాబ్లం. దానికి తోడు ఎట్లాగూ ఏఐడిఎంకే వాళ్ళు ఇప్పుడు 30 మంది చీలారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ వాళ్ళు వెయ్యకపోతే ఇక్కడ 119లో మళ్ళీ ఒకటి స్పీకర్తో కూడా తగ్గితే 118. టై అయినప్పుడు స్పీకర్ ఓటేయచ్చు, విడిగా అయితే వేయడానికి లేదటువంటి సందర్భం. ఏం జరుగుతుందో చూడాలి.